పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఓటమిలోనూ గెలుపు వేట, కమలనాథుల వ్యూహాత్మక వెనుగడుగు, బిల్లు విగిపోవడం వెనుక మాస్టర్ ప్లాన్, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, ఆ రెండు అస్త్రాలతో విపక్షాలకు చెక్, ప్రజల్లోకి మహిళా వ్యతిరేకి ముద్ర. రాజకీయాల్లో కొన్నిసార్లు వెనక్కి తగ్గడం అంటే ఓడిపోవడం కాదు, ప్రత్యర్థిని నైతికంగా దెబ్బతీసేందుకు వేసే ఒక వ్యూహాత్మక ఉచ్చు. తాజాగా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో బీజేపీ అనుసరించిన తీరు సరిగ్గా ఇదే సంకేతాలు ఇస్తుంది. సభలో తమకు 3/200 మెజార్టీ లేదని ముందే తెలిసిన బిల్లు నెగ్గదని స్పష్టమైన అధికారపక్షం మొండిగా ఓటింగ్కి వెళ్లడం వెనుక ఒక భారీ రాజకీయ ప్రణాళిక దాగి ఉందన్న చర్చ జాతీయ స్థాయిలో మొదలైంది. ఇది కేవలం సాంకేతిక ఓటమి మాత్రమేనని, దీని ద్వారా వచ్చే రాజకీయ మైలేజే అసలు లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదైనా బిల్లును ఖచ్చితంగా ఆమోదింపజేసుకోవాలని భావిస్తే గతంలో ఆర్టికల్ 370 లేదా ఇతర కీలక బిల్లుల సమయంలో చేసినట్లుగా తెర వెనుక మంత్రంగా నడిపేది. తటస్థ పార్టీలను ప్రసన్నం చేసుకోవడం, ప్రతిపక్షాల నుంచి మద్దతు కూడగట్టుకోవడం వంటి చర్యలు ఉండేవి. కానీ సరే, ప్రభుత్వం కేవలం విజ్ఞప్తికే పరిమితమైంది. అంటే బిల్లు ఆమోదం పొందడం కంటే అది విపక్షాల వల్ల ఆగిపోయిందన్న ముద్ర వేయడమే ప్రభుత్వ ప్రథమ ఎజెండాగా కనిపిస్తుంది. తద్వారా రాబోయే ఎన్నికలను విపక్షాలను మహిళా వ్యతిరేకలుగా చిత్రీకరించేందుకు కావలసిన ముడి సరుకును బీజేపీ సిద్ధం చేసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం స్వతంత్రంగా ప్రవేశపెట్టి ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా దానికి బహిరంగ వ్యతిరేకించే సాహసం చేసేది కాదు. కానీ దీనికి నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అనే వివాదాస్పద అంశాన్ని ముడిపెట్టడం ద్వారా బీజేపీ ఒక చిక్కుముడి వేసింది. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళన ఉన్న నేపథ్యంలో ఇండి కూటమి దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటుందని బీజేపీ పక్కాగా అంచనా వేసింది. అనుకున్నట్టుగానే విపక్షాల డీలిమిటేషన్ సాకుతో బిల్లును వ్యతిరేకించగా దాన్ని మహిళా సాధికారతకు అడ్డు తగిలారు అనే కోణంలో మలచడంలో కమలదళం సఫలమైంది. చర్చా సమయంలో విపక్షాల నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్ 50% రిజర్వేషన్ పెంపు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి నేతలు ఈ ప్రతిపాదనలో ముందుకు తెచ్చారు. ప్రభుత్వం ఒకవేళ ఈ మార్పుకు అంగీకరించి ఉంటే విపక్షాలకు మాట్లాడే అవకాశం ఉండేది కాదు. కానీ హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా ఆ ప్రతిపాదన పక్కన పెట్టి నేరుగా ఓటింగ్కి వెళ్లారు. బిల్లులో సవరణలు చేసి ఆమోదించుకోవడం కంటే ప్రస్తుత రూపంలో అది వీగిపోవాలని ప్రభుత్వం కోరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ ఓటమిని ఆయుధంగా వేసుకుని దేశవ్యాప్తంగా భారీ ప్రచారానికి బీజేపీ రంగం సిద్ధం చేసింది. మేము మహిళలకు 33% అధికారం ఇవ్వాలని చారిత్రాత్మక అడుగు వేస్తే కాంగ్రెస్ దాన్ని మిత్రపక్షాలు అడ్డుకున్నాయనే నినాదాన్ని ప్రతిపల్లెకు ఊరికి తీసుకెళ్లేలా కార్యాచరణ ఖరారైంది. మహిళా ఓటర్ల సెంటిమెంట్ను రగిల్చడం ద్వారా విపక్ష కూటమిని మహిళా ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా చూపడం ఈ వ్యూహం వెనుక అసలు మాస్టర్ ప్లాన్. ఇప్పుడు వ్యూహాన్ని తిప్పికొట్టడం ఇండియా కూటమికి సవాల్గా మారింది. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కేవలం డీలిమిటేషన్ లోపాలను మాత్రమే ప్రశ్నించామని సామాన్య మహిళా ఓటర్లకు వివరించడం అంత సులభతరం కాదు. సంక్లిష్టమైన రాజ్యాంగ అంశాల కంటే బిల్లు ఆగిపోయిందనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రమాదం ఉంది. ఈ ప్రచారాన్ని అడ్డుకోవడంలో విపక్షాలు విఫలమైతే బీజేపీ ఆశించినట్లుగా అది భారీ ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంది. పార్లమెంట్లో ఈ ఓటమి బీజేపీకి ఒక వ్యూహాత్మక వెనకడుగు మాత్రమే. ఓటమిని కూడా విజయానికి మెట్లుగా మార్చుకునే చాణక్య తంత్రం ఈ పరిణామాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.